16వ అధ్యాయము 24వ వచనం సరిగ్గా అక్కడ అంటున్నాడు, మీతో మీ సంతోషము పరిపూర్ణ అగునట్లు అడుగుడి మీకు దొరుకును. మీ సంతోషము పరిపూర్ణము అగునట్లు అడుగుడి మీకు దొరుకును. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నత మహాగణుడ సర్వశక్తిమంతునికి వందనాలు. వాక్యం ధ్యానిస్తూ ఉండగా వాక్యంలోని మర్మం తేటపరచండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయమని అడుగుచిన వాక్యము అయ్యా సర్వసత్యములోనికి నడిపిస్తున్నది కనుక మేము సత్యములో ముందుకు సాగుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఇక్కడ అంటున్నాడు యోహాను సువార్త 12వ అధ్యాయము 16వ అధ్యాయము 24వ వచనం, మీకు సంతోషము సంపూర్ణం అగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఉపవాస దినం ఈ రోజున 9వ రోజున కనుక మనమందరము ప్రార్థన చేసే దేనికోసం అంటే మనకున్నటువంటి ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని విడిపించి నడిపించాలి అన్నటువంటి ఆశ, అన్నటువంటి తాపత్రయము కలిగి దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయ్యా నాకు సంతోషం కావాలి అని అడుగుతాం, మనకు ఆనందం కావాలి, మన దేవునిలో ముందుకు సాగాలి అంటే కనుక నాకు ఆనందము కావాలి. కనుక ఈ యొక్క సమయంలో వాక్యంలో గమనించి నడుచున్నాడు, మీ యొక్క సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడుగుడి. మనం ప్రార్థన చేస్తాం, అయ్యా నేను సంతోషంగా ఉండాలి, నా కుమారుడు నా కుమార్తె నా యొక్క కుటుంబము నా ప్రార్థన జీవితం నా కుటుంబ జీవితము సంతోషంగా ఉండాలి. అయితే యోహాను సువార్తలో ఇక్కడ 16వ అధ్యాయములో 24వ వచనంలో ఇక్కడ ఏమనంటూ ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు, నువ్వు బాధలో ఉంటే కనుక దేవుడినితో మాట్లాడుతున్నాడు. మీ సంతోషము పరిపూర్ణం అగునట్లు అడుగుడి మీకు దొరుకును. దేవుడు ప్రతి చోట అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును అనేసి అని అంటూ ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఇదే మాటను మనం అక్కడ చూడొచ్చు. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం చివరిలో అంటున్నాడు, ఏమని అంటున్నాడు చూడండి, ఈలాగున ప్రభు అయిన యేసు వారితో మాట్లాడెను, తర్వాత పరలోకమునకు తీసుకొని పోబడెను, దేవుని కూడి ఏమంటున్నాడు చూడండి ఆ మాటలు. 16వ అధ్యాయము 19వ వచనం కుడి పార్శ్వన ఆసీనుడగును, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. అయితే ఇక్కడ చూడండి అంటున్నాడు యోహాను సువార్తలో కూడా అదే మాటను. ఏంటంటే మనం సంతోషంగా ఉండాలంటే వాక్యమందు స్థిరపడాలి. మరి తండ్రి అయినటువంటి యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరోహణం అవుతూ ఉన్నటువంటి చివరి దశలో మాట్లాడినటువంటి మాట, మనం సంతోషంగా ఉండాలి అంటే క్రీస్తు యొక్క వాక్యం, చెప్పబడినటువంటి వాక్యము మన యొక్క వినికిడిలో అది ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మనం భద్రంగా ఉండాలి. ఉదయాన ఆరాధనలో వాక్యంలో మనం గమనిస్తే కనుక దేవుడు అబ్రహామును మరియు ఇస్సాకును ఎందుకు అలాగన ఆశీర్వదించినాడు అని అంటే కనుక ఒక్కటే మాట, వాళ్ళు నా మాట విన్నారు, నా మాట అనుసారంగా నడుచుకున్నారు కనుకనే నేను వాళ్ళని ఆశీర్వదించినాను అన్నాడు.
నీకు కూడా అటువంటి ఆశీర్వాదాలు కావాలి, నీకును అటు బలమైనటువంటి ఆశీర్వాదాలు కావాలి అంటే నువ్వు కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే కనుక ఇక్కడ అంటున్నాడు, అయ్యా నువ్వు ప్రార్థనలో ఉండు, దేవుడు నీతో చెప్పినది నువ్వు చెయ్యము. దేవుడు నీతో చెప్పినది చేయాలి అంటే కనుక అబ్రహాము చెప్పినది చేసినాడు గనకనే దేవుడు ఆయనకి మాట్లాడినాడు, ఆశీర్వాదం ఇచ్చినాడు. రెండవది ఏంటిదంటే మరలా ఇంకెప్పుడు దేవుడు నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పలేదు. ఎందుకంటే అబ్రహాముతో స్నేహితుడిలా ఉన్నాడు గనకని, ఎప్పుడు పిలిచినా అప్పుడు దేవుడు పలుకుతూ ఉన్నాడు గనకని. ఏంటండి, ఎప్పుడు పిలిచినా అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు తనకు ధైర్యం చెప్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు గనుకని అక్కడ తర్వాత ఇంకా ఎప్పుడు అబ్రహాము ప్రార్థన చేసినాడు అన్నది లేదు, బలి అర్పించినాడు అన్నది మట్టికే ఉన్నది. కృతజ్ఞతాపూరితంగా ఆనందంగా బలి అర్పించినాడు అన్నట్టుగానే ఉన్నది. కానీ దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ బలి అర్పించుకుంటూ కృతజ్ఞతలు చేసుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ వెళ్ళాడే కానీ ఇంకెక్కడ తను ప్రార్థన చేసినట్లుగా లేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన చోటికి తను వెళ్తూ ఉన్నాడు, దేవుడు చెప్పిన పని తను చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము దేవుడు చెప్పినది కాక మన హృదయము ఏది చెబితే అది ఇష్టం వచ్చినట్లుగా మనం బతుకుతున్నాము గనకనే అక్కడ అంటున్నాడు. ఏమని అంటున్నాడండి? చూడండి అక్కడ ఏమంటున్నాడు, మీరు సంతోషంగా ఉండులాగున మీరు ప్రార్థన చేయండి, ఆనందంగా ఉండలాగున మీరు ప్రార్థన చేయండి, సంతోషంగా ఉండలాగున మీరు ప్రార్థన చేయండి. ఏమి చేసిన మనిషి జీవితంలో సంతోషము రాదు, ఆనందము రాదు. ఏంటండి, ఎంతసేపు ఉంటుంది నీ సంతోషం ఉంటే? ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మహా తిప్పి కొడితే కనుక ఒక గడియ, ఒక జాము లేదా ఒక రోజు. బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళైనా కానీ వాళ్ళ సంతోషం ఎంతసేపు ఉంటుందో తెలుసా అండి? ఆ కేక్ కట్ చేసేంత వరకే వాళ్ళ సంతోషం, దీనివల్ల సంతోషం ఉండదు. ఆ కేక్ కటింగ్లోనే వాళ్ళు సంతోషపడతారు. ఏంటండి, అయ్యో బర్త్డే కదా వీళ్ళని కొట్టద్దు తిట్టద్దు అనేసానని అనుకుంటారు. కానీ వాళ్ళు చేసే పనులకు ఏమంటారు? కొడతారు, తిడతారు, హేళన చేస్తారు. స్కూల్లో అయినా కాలేజీలో అయినా ఎరా నీ బర్త్డేనా అయితే నేను కొట్టనులే తిట్టనులే అనరు. నువ్వు చేసినటువంటి ఆ పనికి ఏమంటారు? నేను బుద్ధి చెప్తూ ఉంటారే కానీ ఈ ఒక్కరోజు కదా వదిలిపెట్టేస్తానంటే ఎవరు వదిలిపెట్టరు. అలాగే దేవుడు కూడా, అయ్యా నేను మిమ్మల్ని నా పోలిక చొప్పున చేసుకున్నాను కదా, నేను మిమ్మల్ని ఏమన్నాను అని చెప్పడానికి లేదు అక్కడ. నువ్వు తప్పు చేసినా, అతిక్రమం చేసినా, ఏం చేసినా కానీ నేను క్షమించును. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు యోహాను సువార్త 16వ వచనంలో, ఇన్ ఎ లిటిల్ వైల్ యూ వోంట్ సీ మీ మోర్, బట్ ఎ లిటిల్ వైల్ ఆఫ్టర్ దట్ యూ విల్ సీ మీ అగైన్. హల్లెలూయా. 16వ వచనంలో ఈ మాటలు అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమైన తర్వాత చూడరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెము కాలము తర్వాత నేను తండ్రి యొద్దకు వెళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న ఒకరితో ఒకరు ఆయన చెప్పేటువంటి మాటలు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన వారు తనని అడగగా
కాలమునకు మీరు నన్ను చూచెదరు. చూచెదరని నేను చెప్పుచున్న మాటను గురించి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? ఏం స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, 16వ వచనంలో కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరికొద్ది కాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు అని చెప్పిన తర్వాత వాళ్ళల్లో తెలియనటువంటి ఆందోళన ఒకటి. నువ్వు సంతోషంగా ఉండాలంటే నీకు కావాల్సింది ఏంటిదో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు నీతో ఉండాలి అనేసి అనుకుంటున్నారు ఇక్కడ శిష్యులందరూ. నేను సంతోషంగా, నేను ఆనందంగా నేను ఉండాలి, జనులందరిలో నేను కూడా యేసుక్రీస్తుకి సెక్యూరిటీ గార్డ్ అని చెప్పుకోవడానికి. యేసుక్రీస్తు ఏమో వీళ్ళు నా శిష్యులు అని చెప్తూ ఉన్నారు, వీరు నా అనుచరులు అని చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏం తయారవుతున్నారు? యేసుక్రీస్తుకి సెక్యూరిటీ గార్డ్స్. ఆయనను కలవాలంటే ముందు మీరు వచ్చి నన్ను కలవాలి, నేను అలౌ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన సువార్త చెప్తున్నాడు. 2000 మందికి 5000 మందికి ఆయన సువార్త చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ వచనం నుంచి మొదటి నుంచి మనం చదివితే 5000 మందికి ఆయన సువార్తను చెప్తున్నాడు. యోహాను సువార్తలో కూడా మనం చదివితే కనుక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలను ఎలాగైతే 5000 మందికి పంచినాడో అక్కడ కూడా సువార్తను ప్రకటించేటప్పుడు అంతమందికి సువార్త వెళ్ళిందంటే ఈ రోజున ఉన్నటువంటి ఈ మైకుల వల్ల కాదు. ఆ రోజుల్లో మైకులు లేరండి. ప్రతి 50 మందికి, ఈ 12 మంది శిష్యుల్లో ప్రతి 50 మందికి ఒక్కొక్క శిష్యుడిని 50 వరుసలేసిగా అలా కూర్చోబెట్టాడు. మరి 5000 మందికి ఎలా వినిపించింది అంటే అక్కడికి ఇంకొంతమంది, ఈ శిష్యులకి ఇంకొంతమంది శిష్యులు ఉన్నారు. దాదాపుగా యేసుక్రీస్తుకి 120 మంది శిష్యులు అండి. తెలుసా ఎంతమంది? 120 మంది శిష్యులు. కానీ యేసుక్రీస్తు పిలుచుకున్నది 12 మందిని, ఏర్పాటు చేసుకున్నది 12 మందిని. ఈ 120 మంది కూడా అలా నిలబడుతూ ఉండగా సువార్తను ప్రకటించారంట. హల్లెలూయా. ప్రతి 50 మందికి యేసుక్రీస్తు స్వరం 50 మందికి వినపడిందంటే ఇక్కడి నుంచి విన్నటువంటి ఈ మాటలు ఇక్కడి నుంచి ఇంకొక 50 మందికి ఇతను చెప్తాడు. అంటే యేసుక్రీస్తు యొక్క స్వరము, యేసుక్రీస్తు చెప్పేటువంటి ఉపమానము, యేసుక్రీస్తు యొక్క నోటి బూరగా ఉన్నది ఈ యొక్క ప్రభువు యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు మరియు ఆయనకున్నటువంటి ఇంకొంతమంది శిష్యులు. హల్లెలూయా. అలా 5000 మందికి, ఎంతమంది ఉంటే అంతమందికి ఆ సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. మరి అలా అనుకున్నారు, యేసుక్రీస్తు అంటే నాకు సంతోషం, యేసుక్రీస్తు నిత్యము నాతో ఉండాలి అన్నటువంటి అత్యాశలో వాళ్ళు ఉండిపోయినారు. హల్లెలూయా. నాతోటే ఉండిపోవాలి. మరి ఆయన వచ్చినటువంటి పని ఏమిటి? ఈ లోకానికి ఆయన శిలువ యాగం చేసి, ప్రాణత్యాగం చేసి, తన రక్తము కార్చి ఆయన యొక్క మరణం బట్టి మన పాప విమోచన, మరణాన్ని జయించినాడు 3వ దినాన లేచి. అందుకే ఇక్కడ అంటున్నాడు, కొంచెం కాలము మీరు నన్ను చూస్తారు, ఇంకొంచెం కాలము మీరు నన్ను చూడరు, ఇంకొద్ది కాలమైన తర్వాత మరలా మీరు నాతోటి ఉంటారు. అంటే ఈ మాట వాళ్ళని ఆందోళన పరిచేది. వాళ్ళకు అర్థం కాలేదు, ఇంకా మేము ఆయనని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలా, ప్రభువైన యేసుక్రీస్తుని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలా? హల్లెలూయా. అయితే ఇందాక ఒక వాక్యం వింటూ ఉన్నా, వేరే పాస్టర్ గారి ఎవరిదో వాక్యం వింటూ ఉన్నా. నాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటిదంటే వాక్యంలో మనం పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తాం, పేరు పెట్టి సంబోధిస్తాం. ఇంగ్లీష్లో పేరు పెట్టి పిలుస్తున్నారంటే అది వాళ్ళకి మర్యాద ఇస్తున్నాము అని దాని అర్థం. అదే తెలుగులోకి వచ్చే వరకు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా మనం వారి దగ్గర గారు అని ఒకటి పెడతాం. ఫలానా పాస్టర్ గారు, ఫలానా సేవకులు, ఫలానా దైవజనులు ఏంటండి అని పిలుస్తాం. ఫలానా పెద్దలు, వాళ్ళకి గారు అని పెడతాం, పెద్దలకి గారు అని పెడతాం, మర్యాద ఏంటండి. కానీ ఇట్లా మర్యాద ఇస్తున్నాడు కదా, సంతోషం అనేసి అని అనుకునే లోపు ఇంకొక బాంబు వేసాడు. ఏంటిదంటే ఆయన ఎవరి గురించి చెప్తున్నాడంటే కయ్యేను ఏబుల్ గురించి చెప్తున్నాడు. కయ్యేను అంట దౌర్భాగ్యుడు అంట, ఏబేల్ అంట ఆశీర్వదింపబడినవాడంట. సరే, టాపిక్ మంచిగా ఉంది అనేసి అని అనుకున్న అంశం బాగుంది. అయితే పేరు పెట్టే పిలవాలి కదా. కయ్యేను గాడు ఏంటండి, మీ స్నేహితుడు ఏమైనా
మన పూర్వీకులండి దేవుడు చేసుకున్నటువంటి ఆదామవ్వకి పుట్టినటువంటి మొదటి సంతతి వాళ్ళకైనా మర్యాద ఇవ్వడు. కయ్యేను గాడు, దేవుడు వాడిని, దేవుడు వీడిని అనేసి అని అంటూ ఉన్నాడు. రెండవది ఏబేలు గారు. ఏంటండి ఏబేలు గారు రాసింది అక్కడ, ఏబేలు గారు అని, కాయేను గాడు అని. ఇయ్య కలపకూడదు, ఇయ్య తీయకూడదు, వాక్యంలో ఉంది. ఒక సున్నైనా కలపకూడదు, ఒక పొల్లైనా తీయద్దన్నాడు. కానీ ఈ పాస్టర్లు ఏం చెప్తున్నారు? కయ్యాన్ గాడ ఒళ్ళు మండిపోయింది. హల్లెలూయా. ఏంటండి నిజమా? దేవుడు అలా అన్నాడా? మరి దేవుడు నేను పిలిచేటప్పుడు ఎరా వియాన్గా వెళ్ళరా అని అంటాడా? ఎలా పిలుస్తాడు? పేరు పెట్టి మర్యాదగా వియాన్ అంటే. నిన్ను పిలిచేటప్పుడు ఎలా పిలుస్తాడు? పేరు పెట్టే పిలుస్తాడు. పేరు పెట్టి పిలవటంలోనే ఉంది మర్యాద. కానీ అక్కడ ఏం చెప్తున్నాడు? వాడు వీడు. ఇదా అండి మనకు నేర్పించేది. మరి దేవుడు ఎప్పుడైనా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుల్లో ఎవరినైనా కానీ ఎరా పేతురు అన్నాడా? సీమోను పేతురు మర్యాద పిలిచి, వాళ్ళు కూడా యేసు ప్రభు అని మర్యాద పిలిచి, మధ్యలేని మర్యాద పిలిచినాడు. ఏంటండి గుడ్డోడిని ఎరా గుడ్డోడా అన్నాడా దేవుడు? మనం అంటాం ఎరా గుడ్డోడా. గుడ్డోడిని గుడ్డోడా అని పిలుస్తాం మనం. ఏడండి ఆ గుడ్డోడేడి, ఆ చెవిటోడేడి, ఆ మూగోడేడి మనం పిలుస్తాం అయ్యి. కానీ దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళని కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. అయ్యా వాళ్ళని తీసుకొనిరా. హల్లెలూయా. అట్లా ఈ మాటలు వింటే నాకు పిచ్చి కోపం వచ్చేసింది. మరి ఎందుకు దానికి దీనికి ఏంటి సంబంధం అనేసారంటే కనుక ఇక్కడ ఒక్కటే సంబంధం. యేసుక్రీస్తు ఆందోళన పడుతూ ఉంటే చూడలేదు. నువ్వు ఆందోళన పడుతున్నావా? మరి ఇక్కడ నేనెందుకు ఆందోళన పడినానంటే మన పూర్వీకులను బైబిల్ గ్రంథంలో ఆయన పిలుచుకున్నటువంటి, ఆయన పేరు పెట్టుకున్నటువంటి ఆయన జనుల్ని వాడు వీడు అని పిలుస్తుంటే నేను ఆందోళన పడ్డా. హల్లెలూయా. అలాంటి సంఘాలు నిండిపోయి పారుతాయి. ఎందుకంటే నోటికి వచ్చినది వాగుతారు కనుక. హల్లెలూయా. ఏదో చర్చ్ కాదండి, చాలా మంచి దైవజనుడు. ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఈయన చెప్పాడు, కానీ తప్పుడుగా చెప్పినాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమని అంటున్నాడు? కొంతకాలం అయిన తర్వాత నేను కనిపించను అనేసి ఈ మాటలు విని మీరు ఆందోళన చెందుతున్నారా? మీరు దాని గురించి ఆలోచిస్తున్నారా? అవునయ్యా మేము దాని గురించి ఆలోచిస్తున్నాం. అయితే ఏమంటున్నాడు చూడండి 20వ వచనంలో, మీరు మీరు ఏడిచి ప్రలాపించు, మీరు ఏడుస్తారు, ప్రలాపిస్తారు, దుఃఖపడతారు. లోకం మిమ్మల్ని చూసి ఏమంటుంది? మీ దుఃఖాన్ని చూసి మిమ్మల్ని ఓదార్చడానికి కూడా రాదంట. మిమ్మల్ని ఇచ్చేయడానికి కూడా, మిమ్మల్ని ఏంటిదండి దగ్గర తీసుకొని అయ్యా మీకు ధైర్యంగా ఉండండి, మీకు మేమున్నాం అని కూడా చెప్పడానికి రారంట. మీ దుఃఖాన్ని చూసి సంతోషిస్తారు. అవును, మీ దుఃఖాన్ని చూసి సంతోషించే వాళ్ళు ఉన్నారు. మీరు ఏడుస్తూ ఉంటే ఆనందించే వాళ్ళు ఉన్నారు. సైకోయిజంతో నిండినటువంటి జనాంగం ఈ మధ్యలో, మన మధ్యలోనే ఉంది. అందులో క్రైస్తవులు కూడా ఉండడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. హల్లెలూయా. ఏంటండి అందులో క్రైస్తవులు కూడా ఉన్నారు. కనుకనే ఇక్కడ ఈ మాటలు అంటున్నాడు, అయ్యా మీ దుఃఖాన్ని సంతోషంగా నేను మారుస్తా. అయితే 21వ వచనం అంటున్నాడు, స్త్రీ ప్రసవించినప్పుడు
ఆ, ఆమె వేదన పడును. ఆ, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషం చేత ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, ఒక స్త్రీ ప్రసవించినట్లుగా ఎప్పుడైతే అప్పుడు నొప్పులు పెడుతూ ఉంటుందో ఆ నొప్పులకు తను బాధపడుతుందే కానీ బిడ్డను కన్న తర్వాత ఆ నొప్పుల్ని మర్చిపోద్ది. ఎందుకు మర్చిపోద్ది? దేవుడు కూడా అంతే. హల్లెలూయా. దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఎందుకు మర్చిపోద్ది? తన ముందు తన బిడ్డ ఉంది గనక తన దుఃఖం అంతా ఏమైంది? సంతోషంగా మారింది. అది బిడ్డనే కావచ్చు, కుమారుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలాగని 22వ వచనంలో, అటువలనే మీరు ఇప్పుడు దుఃఖపడుదురు కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడండి దేవుడు? ఇదిగో మీ సంతోషాన్ని ఎవరు తీసివేయలేరు. ఇప్పుడు చెప్పండి, 24వ వచనం చెప్పబడినట్లుగా, ఇందుకొరకు మీరు మీ 24వ వచనం, ఇదివరకు మీరు ఏదియూ నా పేరిట అడగలేదు, మీరు సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడుగుడి మీకు దొరుకును. దేవుని స్తోత్రం. ఇదివరకు మీరు ఏది నా పేరిట అడగలేదు, ఇప్పుడు ఇది మొదలుకొని మీరు అడగండి. దేవుడు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఇది మొదలుకొని మీరు అడగండి, ఇస్తా. ఇంతవరకు నేను కూడా మీకు ఏమి ఇవ్వలేదు కదా, ఇదిగో ఇప్పుడు ఇస్తా, తీసుకోండి. తీసుకుంటారా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడండి, ఈ లోకంలో ఉన్నప్పుడు మనము దేనికోసం ప్రయాసపడుతున్నాము, దేనికోసం ఇబ్బంది పడుతున్నామంటే 32, 33 వచనాలు అంటున్నాడు చూడండి. ముగించుకుందాం. 32, 33. ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు నా గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానము దొరికినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఏమనంటున్నాడు? అయ్యా, నా గడియ వచ్చినది, నేను వెళ్ళిపోతాను. మీరందరూ ఏమైపోతారు? చెదిరిపోతారు. మీ ఇంటికి నేను కొంతమంది వెళ్ళిపోతారు, చెదిరిపోతారు, కొంతమంది పనుల్లో పడిపోతారు, కొంతమంది వెళ్ళిపోతారు నన్ను వదిలిపెట్టేసి. పొద్దున వాక్యం ధ్యానించినట్టుగా ఏంటండి, మనం దేవుని ఎప్పుడు మర్చిపోతున్నామో తెలుసా? ఎలా మర్చిపోతున్నామో తెలుసా? మన పనుల్లో మనం మర్చిపోతున్నాం. మనకి పని ఉన్నదంటే, మనకి అదే సమయం ప్రార్థన ఉందంటే కనుక ఎటు వెళ్తాం? పనికి వెళ్తామా, ప్రార్థనకి వెళ్తామా? ఎందుకు? ఎందుకంటే నా ఇంటి అవసరత అది. హల్లెలూయా. నా దేవుడు నా దగ్గర ఉంటే నా అవసరతలన్నీ తీరుతాయి అన్నటువంటి రోజులు మర్చిపోయినాం. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడటం మర్చిపోయినాం. దేవుడు నాకు ఉన్నాడని చెప్పడం మర్చిపోయినాం. మనం పూర్వీకుల్లో పాత రోజుల్లో మనం చూస్తే కనుక పైరు కోత కోస్తలు చేసేవాళ్ళు, పైరు పంట కోసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళండి? అమ్మ, పలానా రోజున ప్రార్థన ఉంది, మీరు మా ఇంటికి రావాలి అని అంటే కనుక, అయ్యా మేము కోతగా వచ్చినాము, మేము ఈ సమయంకి రాము, ఈ సమయానికి వస్తాం కనుక మీరు ఈ సమయానికి రండి అంటే పాస్టర్ గారు అందరూ ఆ సమయానికి వచ్చిన తర్వాత వచ్చి కూర్చుంటే, అయ్యా ఎంతసేపు వాకింగ్ చెప్తారు, ఎంతసేపు చెప్పమంటారు, మీరు అందరూ విస్తారమైనటువంటి పని చేసి వచ్చారు కదా, అలసిపోయారు కదా అంటే, మేము మిమ్మల్ని ఎలాగైతే వెయిట్ చేయించామో
మీరు ఎంతసేపు మీరు వాక్యం చెప్తారు మీరు చెప్పండి. రాత్రి అంతా చెప్పినా పర్లా, ఉదయాన్నే లేచి మేము పనికి వెళ్తాం. అది విశ్వాసము. ఆ రోజుల్లో దేవుని పట్ల దేవుడు మాకు ఉన్నాడని చెప్పడానికి. కానీ ఈ రోజుల్లో పాస్టర్ గారు మాకు దీని తర్వాత ఈ పని ఉంది కనుక మీరు తొందరగా ముగించేస్తే నేను తొందరగా వెళ్తాను. ఏంటండి? అంతేనే కదా, నాకే జరుగుతాయి ఇలాంటివి. ఎంతోమంది పాస్టర్లకు కూడా జరుగుతాయి. హల్లెలూయా. కనుక మన దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నామో దాన్ని బట్టే దేవుడు మనకి అంత విలువనిస్తాడు. అబ్రహాము దేవునికి అంత సమయాన్ని, జీవిత కాలాన్ని ఆయనకి ఇచ్చినాడు. ఏంటంటే అబ్రహాం ఎంతసేపు వెయిట్ చేసినాడు తెలుసా దేవుని కోసం, దేవుని యొక్క సమాధానం కోసం? చెప్పగలుగుతారా? దేవుడు తనని పిలుచుకున్నప్పుడంట తనకి 70 ఏళ్ళు అంట. ఇదిగో నేను సంతానం ఇచ్చి నేను గొప్ప చేస్తానని చెప్పినప్పుడు తన యొక్క వయసు దాదాపుగా 60 నుంచి 70 ఏళ్ళు. ఆ సమయంలో పిలుచుకున్నాడు. దాని తర్వాత దేవుడు తనతో మాట్లాడింది 80 ఏటే మాట్లాడినాడు. ఇదిగో నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను. దాని తర్వాత 90వ ఏట మాట్లాడినాడు. దాని తర్వాత 99వ ఏట సుధమ గుమర పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ యొక్క 99 సంవత్సరాలప్పుడు దేవుడు తనతో మాట్లాడి, నేను వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీకు కుమారుడు ఉంటాడు, అతని పేరు ఇస్సాక్ అని చెప్తుంది. ఎంతకాలం వెయిట్ చేశాడు? తన జీవితకాలం 100 ఏళ్ళు. ఇస్సాకు జన్మించినప్పుడు తన జీవితకాలం ఎంతండి? 100. హల్లెలూయా. నువ్వు 100 ఏళ్ళు దేవుని కోసం వేచి ఉండగలవా? నేను వేచి ఉండగలనా? నువ్వు వేచి ఉంటావా? ఏంటండి? దేవుని కోసం ఎంతసేపు మనము వెయిట్ చేయగలము? వాక్యం కోసం మనం ఎంతసేపు వెయిట్ చేయగలం? ఓ పాస్టర్ గారు లేట్ వస్తున్నారంటే మనం కూర్చొని చెప్పాలండి, ప్రార్థన చేస్తామా? నాకున్న ప్రార్థన అంశాలు చెప్తాను, మీరు నా గురించి ప్రార్థన చేయండి అన్నటువంటి రోజులు పోయి ఏం చెప్తాము? ఇగో లేట్ అవుతుంది అనేసి మనం మాట్లాడతామే, కానీ ఇంకోటి కాదు. కనుక ఈ సమయంలో మనందరము దేవుని కోసం వెయిట్ చేస్తే దేవుడు మనకి ఇచ్చేటి సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. కనుక ఈ యొక్క సమయంలో నువ్వు అడిగేటువంటి సంతోషం, నువ్వు అడిగేటువంటి ఆనందం దేవుడు ఇస్తున్నాడు. అవి నువ్వు తీసుకొని వెళ్ళాలి అంటే కనుక నువ్వు కూడా దేవుని కోసము ఎదురు చూస్తూ ఉండాలి. చిన్న ప్రార్థన చేస్తాము, ముగించుకుందాం. మహోన్నత మహాగణుడ, సర్వశక్తిమంతుడ, అద్వితీయుడ, ఆది సంభూతుడ, రాజుల రాజా, ప్రభుల ప్రభువ, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, మీకు వందనాలు తండ్రి. యొక్క సమయంలో ఎత్తబడిన వాక్యాన్ని దీవించండి. ఎత్తబడినటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయమని అడుగుచిన అడ్డగిస్తున్న ప్రతి ఒక్క అందక చీకటి సాతాను శక్తిని బంధించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకోండి. వాక్యము సర్వసత్యము గనక సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపిస్తూ ఉండగా మేము తండ్రి వాక్యమందు స్థిరముగా ఉండటకు సహాయం దయచేయండి. అయ్యా, మేము తండ్రి మా యొక్క సంతోషాన్ని అపవాది దొంగలించకుండా మేము జాగ్రత్తగా మా సంతోషాన్ని మేము కాపాడుకున్నట్టుకు సహాయం దయచేయండి. అపవాది తండ్రి మా ఆనందానికి మా నాన్న అడ్డుకట్ట వేయకుండా తండ్రి మేము మీ యొక్క సన్నిధానంలో మేము సంతోషాన్ని వెతుక్కున్నట్టుకు సహాయం దయచేయండి. మిమ్మల్ని కనుగొన్నట్టుకు సహాయం దయచేయండి. మీరు మాతో మాట్లాడి నడిపించమని అడుగుచిన తండ్రి ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా తన రాచిన అయా కూడి వచ్చిన వారిని దీవించండి, వాక్యం విన్న వారిని దీవించండి, ఆన్లైన్లో వీక్షించిన వారిని దీవించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును, బలం, శక్తిని దయచేయండి. ప్రతి వారి యొక్క హృదయవాంఛను నెరవేర్చండి. ప్రార్థనలో ఉన్నటువంటి అంశములన్నింటిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రార్థన విజ్ఞాపన పంపించినారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి యొక్క హృదయవాంఛలు నెరవేర్చి మీరు తోడుగా నీడుగా నడిపించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకోమని అడుగుతూ యేసు నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభువా త్వరగా యేసు రక్తమే చేయి, ప్రభు యేసు నామే చేయి, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవిత్రత పట్ల నాశనం తండ్రి నీ కాలం నిరంతరం చేయం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం, సంఘానికి వచ్చిన వారికిను, ఉపవాస కూడికలో ఉన్నవారికిను, ఉపవాసంకి వచ్చిన ప్రతి ఒక్కరికిను, ఆన్లైన్లో వీక్షించిన ప్రతి ఒక్కరికి సదాకాలంతో నిడుగు నడిపించినగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.